అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా. సజీవుల లెక్కలో మమ్మల్ని ఉంచి నీ యొక్క సన్నిధిలో మరలా మేమందరం ఇలా కలుసుకోవడానికి కృప చూపించారు. కృతజ్ఞతలు. చెప్పబోచుండగా నాకును, వినబోచుండగా నీ కుమారులు కుమార్తెలందరికీ మంచి మాటలు, మంచి ఆలోచనలు దయచేయమని, మీ చిత్తానుసారంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించమని క్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. ప్రతి వారం కూడా మనం యేసుక్రీస్తు వారు చెప్పిన మాటలు, యేసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానాలు ఇవన్నీ కూడా మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఈరోజు కూడా యేసుక్రీస్తు వారు చెప్పిన మరొక ఉపమానాన్ని మనం అందరం కూడా ఆలోచిద్దాం. అందరం మీ బైబిల్స్ ఓపెన్ చేసినట్లయితే మత్తయి సువార్త 22వ అధ్యాయము మొదటి నుండి మనం చదువుకుంటూ వెళ్దాం. మత్తయి సువార్త 22వ అధ్యాయము. యేసు వారికి ఉత్తరం ఇచ్చుచు తిరిగి ఉపమాన రీతిగా ఇట్లా, నేను యేసుక్రీస్తు వారు ఒక ఉపమానం చెప్తున్నారు. ఏంటంటే అది, పరలోక రాజ్యము తన కుమారునికి పెండ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది. ఒక రాజు ఉన్నాడు, తన కుమారుడి పెళ్లికి విందు భోజనాలు పెడుతున్నాడు. ఆ పెళ్లి విందుకు పిలువబడిన వారిని రప్పించుటకు అతడు తన దాసులను పంపినప్పుడు వారు రానొల్లకపోయిరి. ఎవరినైతే పెళ్లికి పిలిచాడో వాళ్ళు రాల. కాగా అతడు, ఇదిగో నా విందు సిద్ధపరిచి ఉన్నాను, ఎద్దులను కొవ్విన పశువులను వధింపబడినవి అంతయు సిద్ధముగా ఉన్నది, పెండ్లి విందుకు రండని పిలువబడిన వారితో చెప్పుడని వేరే దాసులను పంపెను. భోజనాలు పెడుతున్నాడు తన కుమారుడి పెళ్లి నిమిత్తం. ఎవరైతే పెళ్లికి రావాలో వాళ్ళని పిలిచాడు. వాళ్ళేంటి రాలా, ఒకసారి పిలిస్తే రాలా. మళ్ళీ ఏం చేశాడు, ఈసారి ఇంకా డీటెయిల్డ్గా చెప్తున్నాడు. ఇదిగో మీకోసం భోజనాలన్నీ ఇంత బాగా సిద్ధపరిచి ఉన్నాయి, మీరు వచ్చి తినటమే లేటు, అంతా సిద్ధంగా ఉన్నది, మీదే లేటు, రండని మళ్ళా దాసుల్ని పంపాడంట. ఏంటి ఉపమానం యొక్క భావం? భోజనాలు పెడుతుంది ఎవరంటే దేవుడు. భోజనాలు అంటే భూమి మీద భోజనాలు అనుకోకండి. పరలోకములో మన కోసం, మనం ఆనందంగా ఉండే గొప్ప గొప్ప సంగతులు మన కోసం ప్రిపేర్ చేసి ఉంచాడు. పరలోకం ఎలా ఉంటుందని ఆల్రెడీ మనం ఒక ఉపమానంలో మాట్లాడుకున్నాం, గుర్తుందా? దాచబడిన ముత్యము, విలువ కట్టలేని ధనము, ఎన్నో ఎన్నో ఉపమానాలు మాట్లాడుకున్నాం మనం పరలోకం గురించి. అంత గొప్ప పరలోకాన్ని సిద్ధం చేసి మొత్తం రెడీగా పెట్టా, మొత్తం అంతా ప్రిపేర్డ్గా ఉంది. మీరు రండి, పరలోకానికి మీరు రండి అని చెప్పి దేవుడు మనుషుల్ని పిలుస్తున్నాడు. ఇది ఇందులో భావం. భోజనాలు అనగానే పరలోకంలో భోజనాలు ఉంటాయి, మళ్ళీ పరలోకంలో కూడా ఫుడ్ తినడానికి వెళ్తాం అనుకోకండి. ఫుడ్ గురించి కాదు ఆయన మాట్లాడేది. అంత ఆనందంగా భూమి మీద చూడండి, బిర్యానీలు చూడగానే, ఆదివారం ఏదైనా చికెన్ మటన్ చూడగానే ఎంతో ఆనందంగా తింటాం. భూమి మీద ఫుడ్ తినే దగ్గరే నువ్వు అంత ఆనందపడుతున్నావే, దేవుడు పరలోకంలో నువ్వు ఆనందపడడానికి ఏమేమి సిద్ధపరిచుంటాడు. పరలోకంలో ఏం ఫుడ్ తినంగా మనం, పరలోకం ఏం పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కనంగా మనం, ఈ శరీర సంబంధమైనవి కాకుండా ఆత్మ సంబంధమైన ఎంతో గొప్ప ఆనందాన్ని పరలోకంలో ఆయన సిద్ధపరిచుంచాడు మన కోసం. అక్కడ ఏముంటుందో కూడా మనకు తెలియదు, కానీ దుఃఖమే లేని నిజమైన ఆనందాన్ని మనం పరలోకంలో పొందుకుంటాం. అంత గొప్ప పరలోకం సిద్ధపరిచాను మీకోసం, మొత్తం అంతా రెడీగా ఉంది. ఎంతో కష్టపడి చేశాను. భూమిని 7 రోజుల్లో చేశాడు దేవుడు. ఎంత అందంగా చేశాడు. ఈ భూమినే ఎంత అందంగా చేస్తే పరలోకాన్ని ఇంకెంత అందంగా చేసి ఉంటాడో ఒకసారి మీరు ఆలోచించండి. అప్పుడప్పుడు కొన్ని వీడియోలు వస్తూ ఉంటాయి, మంచి మంచి వాటర్ ఫాల్స్, పొద్దున్నే స్నో ఉన్న ఆ కొండలు, మంచి మంచి చెట్లు, మంచి మంచి పూలు, మంచి జంతువులు భలే అందంగా ఉంటాయి. ఎన్ని రకాలుగా జంతువులు, ఎన్ని రకాలుగా పక్షులు. ఈ భూమినే, కొంతకాలము ఉండే ఈ భూమినే దేవుడు ఇంత అందంగా చేస్తే శాశ్వత కాలము ఉండే పరలోకాన్ని దేవుడు ఇంకెంత అందంగా, ఇంకెంత మహిమకరంగా చేసి ఉంటాడో. అంత గొప్ప మహిమ ఉన్న పరలోకాన్ని నేను మీకు ఇస్తా, రండి, మొత్తం అంతా సిద్ధంగా ఉంది, మీరు రావడమే లేటు అని చెప్పి ఒకసారి కాదండి 2-3 సార్లు. 2-3 సార్లు అంటే మనం వెళ్ళేంత వరకు ఆయన పిలుస్తానే ఉన్నాడు అని దాని అర్థం. పెళ్ళికి ఎవరన్నా పిలిచేవాళ్ళు ఒకసారి ఇంటికి వస్తారు, పిలిచేసి వెళ్ళిపోతారు. అంతేగాని పదే పదే పిలుస్తారా? వచ్చేంతవరకు పిలుస్తూనే ఉంటారా? పిలవరు. కానీ దేవుడు ఎలా అంట, ముందు పిలిచాడు, మళ్ళా దాసుల్ని, మళ్ళీ ఇదిగో ఇక్కడ అంతా రెడీగా ఉంది, మళ్ళా రండని మళ్ళా దాసుల్ని పంపిస్తానే ఉన్నాడు. పాత నిబంధన నుండి మనం చూస్తున్నాం, ఆదాము గారి దగ్గర నుండి యేసుక్రీస్తు వరకు ఎంతోమంది ప్రవక్తలను పంపించాడు, ఎంతోమంది ద్వారా బోధించాడు. ఇజ్రాయేలీలో నుండి పుట్టుకొచ్చారు ప్రవక్తలు, అన్యజనుల్లో నుండి పుట్టుకొచ్చారు ప్రవక్తలు, అన్ని రకాలుగా దేవుడు బోధిస్తానే ఉన్నాడు. ఆఖరికి శత్రు దేశాలైన బబులోను, అష్షూరు, ఆ దేశాల ద్వారా కూడా ఇదిగో మీరు మారండి, మీరు ఇలా ఉండండి, మీరు అలా ఉండండి,
అంటే ఇజ్రాయేలీలకి బోధించాడు, అన్యులకి బోధించాడు. పరలోకానికి రండి అని దేవుడు పిలుస్తానే ఉన్నాడు. ఇదిగో తరతరములకు మీకు నివాస స్థలము నేనే, నా నుండేనయా మీరు భూమి మీదకి వెళ్ళింది, మళ్ళా నా దగ్గర రండి. ఆ భూమే శాశ్వతం మీరు అనుకుని అక్కడే సెటిల్ అయిపోమాకండి, అక్కడే ఆ పాపంలో ఆ లోకంలో కూరుకుపోమాకండి, రండి నా దగ్గరికి, మరలా పరలోకానికి రండి అని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు తన దాసులను పంపిస్తే. దాసులు అనగానే పాతకాలంలో ప్రవక్తలు, ఈ కాలంలో సేవకుల ద్వారానో ఇంకొకళ్ళ ద్వారానో ఎవరో ఒకళ్ళ ద్వారా వాక్యం మీ దగ్గరికి చేరడానికి దేవుడు మిమ్మల్ని పిలుస్తూ ఉంటే మనుషులు ఎటువంటి కారణాలు చెప్తున్నారు చూడండి. దేవుడికి ఎటువంటి కారణాలు చెప్తున్నారంట మనుషులు. వారు లక్ష్యము చేయక ఒకడు తన పొలమునకును మరి ఒకడు తన వర్తకమునకును వెళ్ళిరి. ఒకడేమో జాబ్ అంటూ వెళ్ళిపోయాడంట, ఒకడేమో వ్యాపారం అంటూ వెళ్ళిపోయాడంట. ఈరోజు కూడా దేవుడు మనల్ని పరలోకానికి రండి, వాక్యం నేర్చుకోండి, బైబిల్ నేర్చుకోండి అని పిలుస్తుంటే మనము మన పనుల్లో పడి మర్చిపోతున్నామా? ఒకసారి ఆలోచించండి. జనవరి 1వ తారీఖు నుండి ప్రతిరోజు కేవలం ఒక అరగంట కేటాయించి బైబిల్ వినండి చెప్తున్నాం. ఒక్కరోజు 2 రోజులు విని మా చదువు వల్ల మాకు కుదరట్లేదండి, మా జాబు వల్ల మాకు కుదరట్లేదండి, మా వ్యాపారం వల్ల మాకు టైం కుదరట్లేదండి అని మధ్యలోనే బైబిల్ ఆపేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆసక్తి ఉంది, కానీ అపవాది ఏం చేసింది? అనేక రకాలైన లోకానుసారమైన మార్గాలు క్రియేట్ చేసి రోజుకి అరగంట గంట కూడా దేవుడి దగ్గర మనం స్పెండ్ చేయలేనట్టుగా మనల్ని లోకంలో కలిపేస్తుంది. ఒకడేమో పొలం, అయ్యా నా పొలం పని ఉందయ్యా అంటున్నాడంట, ఒకడేమో అదిగో నాకు జాబ్ ఉంది, అదిగో నాకు వ్యాపారం ఉంది, బిజినెస్ ఉంది అంటున్నాడంట. ఇంకా ఏమంటున్నారు? తక్కిన వారు అతని దాసులను పట్టుకొని అవమానించి చంపిరి. మిగిలిన వాళ్ళైతే ఎవరైతే చెప్తున్నారో ఆ దాసులనే నిందిస్తున్నారంట. వీళ్ళు బాగున్నారా, వాళ్ళు బాగున్నారా, వీళ్ళు ఈ తప్పులు చేయలేదా, వాళ్ళు ఆ తప్పులు చేయలేదా. కొంతమంది మతోన్మాదులైతే సువార్త వాళ్ళ ఊర్లోకి వెళ్తుందంటే చాలు భయపడిపోతున్నారు. ఒక్క సువార్త పేపర్ వాళ్ళ ఊర్లోకి వెళ్తుందంటే చాలు భయపడిపోతున్నారు. వాళ్ళని కొట్టి హింసించడానికి ఉన్న సమయం దేవుడి మాటలు తెలుసుకొని ఇదిగో నేను తప్పు చేస్తున్నానే అని మారు మనసు పొందడానికి లేదు. ఇప్పుడు ప్రజలందరూ ఎలా అయిపోయారంటే ఫాస్ట్గా అయిపోవాలి. ఏదైనా కానీ వాక్యం కూడా ఫాస్ట్గా చెప్పేయాలి. ఆదివారం ఆరాధన 3 గంటలు 4 గంటలు ఉంటే చర్చిలో కూర్చోలేరు. అయ్యా మాకు ఈ పనులు మాకు ఆ పనులు ఉన్నాయి. వారానికి దొరికేదే ఒక్కరోజు సెలవు. ఆ ఒక్కరోజు కూడా ఇంట్లో టీవీల్లో సినిమాలు చూడలేకపోతే ఎలాగా అని చెప్పి పాస్టర్ గారిని కంగారు పెడుతున్నారు, త్వరగా కంప్లీట్ చేయండి ఆరాధన అని చెప్పి. మీరు ఒకసారి ఆలోచించండి. దేవుడు వారానికి ఒక రోజు ఏ పని పెట్టుకోకుండా కేవలము దేవుడి గురించి ఆరాధించండి అని చెప్పి పాత నిబంధనలో ఆజ్ఞ విధించడం మనం చూడలేదా? కొత్త నిబంధనలు అది ఆదివారం అనండి, శనివారం అనండి, శుక్రవారం అనండి, మీకు ఏ రోజు ఖాళీ దొరికితే ఆ రోజు, కనీసం వారానికి ఒక్క రోజు కూడా మనం పూర్తిగా దేవుడి వాక్యం మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నామా? వారానికి ఒక్క రోజు కూడా, కనీసం రోజుకి 1 గంట కూడా దేవుడి మాట మీద మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నామా? ఎన్నో రకాల పనులు, స్కూలు, జాబు, ఆఫీసులు, బిజినెస్లు, ఎన్నో రకాల పనులు పెట్టుకొని ఆదివారం చర్చికి వెళ్దామంటే ఆదివారమే ఏదో పని వస్తుంది, ఆదివారమే ఏదో ఫంక్షన్ వస్తుంది, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, షాపింగ్కి వెళ్ళాలి, అనేక రకాలుగా దేవుడి వాక్యాన్ని మనం దూరం చేసేసుకుంటున్నామా? పరలోకానికి రండి అని దేవుడు పిలుస్తూ ఉంటే మనం దాన్ని దూరం పెడుతున్నామా? ఒకసారి మీరు ఆలోచించండి. మనుషులు అన్నారంటే ఇక్కడ వాళ్ళ గురించే కాదు, విందన్నాడంటే భోజనాల గురించి అని కాదు. భోజనాలు అంటే ఎవడైనా ఏమనుకుంటాడు తెలుసా? ఎంత బిజీ పని ఉన్నా భోజనాలకు వెళ్ళి 1 గంట కూర్చొని భోజనాలు తినేసి వచ్చేస్తాడు. ఇది భోజనాల గురించి కాదు మాట్లాడేది దేవుడు మాట్లాడేది పరలోకం గురించి. భూమి మీద భోజనాలను పిలిస్తే ఎవడైనా వెళ్తాడా? అసలు పిల్లనోడు కూడా రోడ్డు అమ్మటి వెళ్ళేవాడు, ఇక్కడ భోజనాలు ఉన్నాయి కదా తినేసి వెళ్ళిపోదాం అని చెప్పి వస్తాడు, తినేసి వెళ్ళిపోతాడు. అవునా కదా? భోజనాల గురించి కాదు దేవుడు ఇక్కడ మాట్లాడేది పరలోకం గురించి. భోజనాలు ఎగ్జాంపుల్ ఎందుకు తీసుకుంటున్నాడు తెలుసా? భోజనాలు తినడానికి కూడా మీకు టైం ఉంది, భోజనాలు తినడానికి మీకు టైం ఉంది, కానీ వాక్యం తెలుసుకోవడానికి మీకు టైం లేదా? దేవుడి మనసు తెలుసుకోవడానికి మీకు టైం లేదా? మీరు ఎందుకు పుట్టారో తెలుసుకోవడానికి మీకు టైం లేదా అని చెప్పి దేవుడు మనల్ని క్వశ్చన్ చేస్తున్నాడు. ఆ దాసుల్ని హింసిస్తే దేవుడు బాధపడి, దేవుడు కోప్పడి, దేవుడు ఏం చేస్తున్నాడు చూడండి. కాబట్టి రాజు కోపపడి తన దండ్లను పంపి ఆ నరహంతకులను సంహరించి వారి పట్టణములను తగలబెట్టించెను. కష్టాలు ఒక మనిషికి ఎప్పుడు వస్తాయి అంటే 2 రకాల రీజన్స్ ఉంటాయి. ఒకటి విశ్వాసంలో ఉన్నప్పుడు విశ్వాస పరీక్ష కోసం వస్తాయి. 2 దేవుడికి దూరంగా మనం బతుకుతున్నప్పుడు దేవుడిని గుర్తు చేయడానికి వస్తాయి. మనకెందులో వస్తున్నాయో ఒకసారి మీరు గమనించండి. మీరు విశ్వాసములో ఉన్నప్పుడు ఆ విశ్వాస పరీక్ష కోసం మీకు సమస్యలు వస్తున్నాయా? మీరు దేవుడికి దూరంగా బతుకుతుంటే దేవుడిని గుర్తు చేయడానికి మీకు ఆ సమస్యలు వస్తున్నాయా?
మీకు ఎవరో చెప్పాల్సిన పని లేదండి, మీకు మీరు తెలిసిపోద్ది. ఒక్కసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచిస్తే, మీరు దేవుడికి దూరంగా ఉన్నారనుకోండి, మీకు వచ్చే కష్టాలు మీకు దేవుడిని గుర్తు చేయడానికి వస్తున్నాయి. మీరు దేవుడికి దగ్గరగా ఉన్నారనుకోండి, మీ విశ్వాసానికి పరీక్షగా వస్తున్నాయి. ఎట్లయినా కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా కష్టాలు రప్పిస్తాడు. పోయిన వారం మనం మాట్లాడుకున్నాం, గుర్తుందా? ఇల్లు బండ మీద కట్టినా, ఇల్లు ఇసుక మీద కట్టినా వాన వస్తుంది, వరద వస్తుంది, ఖచ్చితంగా దేవుడు ప్రతి ఒక్కరిని కూడా పరీక్షిస్తాడు. ఆ పరీక్షించే సమయంలో మనం దేవుడి దగ్గర ఉన్నామా, ఆ పరీక్షించే సమయంలో మనం అపవాది దగ్గర ఉన్నామా? ఒకటి ఉగ్రత, ఒకటి రక్షణ. మనం ఎందులో ఉన్నాం? ఇక్కడ జనాలు ఎవరైతే పరలోకానికి రాము అంటున్నారో, అలా మనం కూడా దేవుడిని నెగ్లెక్ట్ చేస్తే, దేవుడి విషయాల పట్ల ఆసక్తి లేకపోతే మనకి దేవుడు కూడా మనల్ని శిక్షిస్తాడంట, అనేక ఉపద్రవాలు రప్పిస్తాడంట. అప్పటికి వెనకపోతే సంహరిస్తాను అంటున్నాడు. ఇవాళ చాలామంది తాగుడికి అలవాటైపోయి, డ్రగ్స్కి బానిస అయిపోయి, యవనంలోనే 30-35కే చచ్చిపోతున్నారు. దేవుడి ఉగ్రత కాదా అది? మిగతా వాళ్ళు గుర్తించాల్సిన పని లేదా? ఎన్నిసార్లు గద్దించినను విననివాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును అంటున్నాడు. వాక్యంలో ఇన్ని హెచ్చరికలు ఉన్నాయి. నువ్వు ఇలా ఉంటేనే దేవుడిని ఆశీర్వదిస్తాడు, నువ్వు ఇలా ఉంటేనే దేవుడిని దీవిస్తాడు, ఇలాంటి ఎన్నో హెచ్చరికలు ఉన్నాయి. అవన్నీ మనం పక్కన పెట్టేసి ఆదివారం చర్చికి వెళ్తే చాలు దేవుడు దీవించేస్తాడు, కానికిస్తే చాలు దేవుడు ఆశీర్వదించేస్తాడు, దేవుడు ఎట్లయినా దీవిస్తూనే ఉంటాడు, దీవించడం ఆశీర్వదించడం ఆయన పని అనుకుంటారు. అంతేగాని శిక్షించడం, న్యాయం తీర్చడం, తీర్పు తీర్చడం అది కూడా ఆయన పనే అని మర్చిపోతూ ఉంటారు. దేవుడు ప్రేమమయుడు మాత్రమే కాదు, దేవుడు దీర్ఘశాంతుడు మాత్రమే కాదు, ఆయన న్యాయానికి అధిపతి, ఆయన తీర్పు తీర్చేవాడు, ఆయన బహుగా కోపపడేవాడు అని ఉంది బైబిల్లో. ఆయన గంభీరత్వాన్ని చూసి దేవదూతలు భయపడి ఈయన ఎప్పుడు ఏం చేస్తాడా అని చెప్పి ఆయన మహిమని, ఆయన కోపాన్ని తట్టుకోలేక రెక్కలతో వాటి మొహాలు కప్పుకున్నాయంట. అంత కోపపడేవాడు దేవుడు. పాపం అంటే అంత కోపం ఆయనకి. యేసుక్రీస్తు వారు మధ్యలో నిలబడి రక్తం అర్పించాడు కాబట్టి ఆయన ఇప్పుడు మనల్ని చంపకుండా, మన మీద ఉగ్రత తీసిరాకుండా ఆగాడు. మనం నోవాహు జలప్రలయాలు ఏం జరిగిందో చూడలేదా? సొదొమ గొమొర్రాల దగ్గర ఏం జరిగిందో మనం చూడలేదా? అహరోను కుమారులు ప్రత్యక్ష గుడారం లోపలికి వెళ్ళగానే ఏం జరిగిందో మనం చూడలేదా? మందసాన్ని పట్టుకున్నవాడి పరిస్థితి ఏమైందో మనం చూడలేదా? దేవుడి ఉగ్రత అలా ఉంటే యేసుక్రీస్తు వారు మధ్యలో రక్తం కాచి శిలువ మీద నిలబడి, అయ్యా వీళ్ళకి ఇంకొంతకాలం టైం ఇవ్వు, వీళ్ళకి కొంతకాలం సమయం ఇవ్వు, వీళ్ళు మారతారని యేసుక్రీస్తు వారు మధ్యలో నిలబడ్డారు కాబట్టి వాళ్ళ మనం బతికిపోతున్నాం. లేకపోతే దేవుడి ఉగ్రతను మనం తట్టుకోగలమా? ఈరోజు మనం ఎన్నో కారణాలు చెప్తున్నామేమో దేవుడికి దూరంగా అయిపోతున్నామేమో, ఎన్నో కారణాలు చెప్పి వాక్యానికి దూరం అయిపోతున్నామేమో, ఎన్నో కారణాలు చెప్పి ప్రార్థనకు దూరం అయిపోతున్నామేమో. ఒకసారి ఆలోచించుకోండి. రెండు రకాలుగా కష్టాలు వస్తాయి. ఒకటి, మనం విశ్వాసములో ఉన్నప్పుడు ఆ విశ్వాస పరీక్షగా వస్తాయి. రెండు, మన విశ్వాసానికి దూరం అయిపోతే దేవుడిని మనకి గుర్తు చేయడానికి కష్టాలు వస్తాయి. ఈ రెండిట్లో మనం ఏ కేటగిరీలో ఉన్నాం? మనం విశ్వాసులమేనా? మనకు వచ్చే పరీక్ష విశ్వాస పరీక్షలాగా వస్తుందా, లేదా లోకానుసారమైన కష్టాలు వస్తున్నాయా? మనం లోకానుసారంగా తప్పు చేసి, నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, అప్పులు చేసి, అది చేసి, ఇది చేసి, మనం లోకానుసారంగా ఎక్కడో కూరుకుపోయి ఊబిలో ఆ కష్టాలను కూడా విశ్వాస పరీక్షలాగా మనం ఫీల్ అవుతున్నామా? అట్లా ఫీల్ అవ్వకూడదు. మనం చేసుకున్న తప్పులకి మనం అనుభవిస్తా బద్ధకస్తులుగా ఉండి కష్టపడి పని చేయకుండా మనకు మనం కష్టాల్లోకి వెళ్ళిపోయి, ప్రభువా ఇది విశ్వాస పరీక్ష అని కూడా కొంతమంది అనుకుంటా ఉంటారు. అది విశ్వాస పరీక్ష కాదు. విశ్వాస పరీక్ష నువ్వు మంచి పనులు చేసేటప్పుడు వస్తుంది, నువ్వు నీతి కార్యాలు చేసేటప్పుడు వస్తుంది, నువ్వు విశ్వాసంలో నిలబడేటప్పుడు నిన్ను ఆ విశ్వాసం నుండి పక్కకు పడేయడానికి వస్తుంది. కానీ లోకానుసారమైన కష్టాలు ఎలా వస్తాయో తెలుసా? మనం డబ్బు వెనకాల పరిగెడతాం, ఆ డబ్బు గురించే కష్టాలు వస్తాయి. మనం ఇంటి వెనకాల పరిగెడతాం, ఆ ఇంటి గురించే కష్టాలు వస్తాయి. నువ్వు దేని వెనకాలైతే పరిగెడతావో, నీ ధనం ఎక్కడ ఉంటుందో అక్కడే నీ హృదయం ఉంటుంది. దేవుడు కష్టాలు కూడా అక్కడే రప్పిస్తాడు. ఎందుకంటే ఇదిగో నేను ఒకడు ఉన్నాను, నా దగ్గరికి వస్తే అవన్నీ నీ దగ్గరికి వస్తాయి, నువ్వు వాటి వెనకాల పరిగెడితే నీ వెనకాల కష్టాలే వస్తాయి అని చెప్పి గుర్తు చేయడానికి, మన కష్టాలు దేవుణ్ణి మనకి గుర్తు చేయడానికి వస్తాయి అనే విషయాన్ని కూడా మనం మర్చిపోకూడదు. ఎవరైతే రానన్నారో పెళ్లికి, దేవుడు వాళ్ళని పిలుస్తూ ఉంటాడు, దాసుల్ని పంపించి హెచ్చరిస్తూ ఉంటాడు. అప్పటికీ మనం వినపోతే, ఎన్నిసార్లు గద్దించినను వినని వాడు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగును. మన కాలం ఎంతో తెలీదు, మన జీవం ఎంతో తెలీదు, ఏ రోజు ఎప్పుడు చచ్చిపోతామో తెలీదు. యవనస్తులం లేదు, ఎవరని లేదు. ఈ మధ్య అందరికీ రోగాలు వస్తున్నాయి, అందరికీ హార్ట్ అటాక్లు వస్తున్నాయి, అందరికీ యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎప్పుడు చచ్చిపోతావో కూడా తెలియట్లేదు. ఖచ్చితంగా మనకి ఎన్ని రోజులు ఉన్నాయో తెలియదు. ఒకవేళ చచ్చిపోతే మనం నరకానికి వెళ్ళిపోతున్నామా, పరలోకానికి వెళ్తున్నామా అనేది ఒకసారి మనం ఆలోచించుకోవాలి. అప్పుడు ఏం చేస్తున్నాడంట ఆ తండ్రి? ఏం చేస్తున్నాడు? అప్పుడు అతడు, పెండ్లి విందు సిద్ధముగా ఉన్నది గాని పిలువబడిన వారు పాత్రులు కారు గనుక రాజమార్గమును పోయి మీకు కనబడిన వారందరినీ పెండ్లి విందుకు పిలువడని తన దాసుడితో చెప్పెను. ఆ దాసులు రాజమార్గములో పోయి చెడ్డవారినేమి మంచివారినేమి తనకు కనబడిన వారందరినీ పోగు చేసిరి. గనుక విందుకు వచ్చిన వారితో ఆ పెండ్లిశాల నిండెను.
కేవలం ఒక్కళ్ళని కాదండి, మొత్తం అందరిని పిలుచుకొచ్చేయండి, ఎవరు కనబడితే వాళ్ళందరినీ పిలుచుకొచ్చేయండి అన్నాడంట దేవుడు. ఇప్పుడు కూడా చూడండి, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చేవాళ్ళు అనేక రకాలుగా వస్తారు. ఒకళ్ళు స్వస్థతల ద్వారా వస్తారు, ఒకళ్ళు ఆశ్చర్యకార్యాల ద్వారా వస్తారు, ఒకళ్ళు వాక్యం ద్వారా వస్తారు, ఒకళ్ళు సైన్స్ ద్వారా వస్తారు. ఈ మధ్య రీసెంట్గా యూట్యూబ్లో ఒక సాక్ష్యం చూశాను. ఆ సైంటిస్టు ఎందుకు దేవుడిని నమ్ముకున్నావు అని అడిగితే, ఇదిగో నేను సైంటిస్ట్ని అన్ని కూడా జాగ్రత్తగా పరిశీలిస్తాను, కన్నులో ఉన్న ఇంత స్ట్రక్చర్, ఒక కన్ను ఎలా పనిచేస్తుంది అని డీప్గా నాకు ఆలోచించినప్పుడు ఇది దేవుడు తప్పితే ఎవడూ చేయలేడని నేను రియలైజ్ అయ్యాను. ఒక కన్ను ఎలా నిర్మింపబడిందో దాన్ని చూసి దేవుడు ఉన్నాడని నేను నమ్మాను, నేను బైబిల్ దగ్గరికి వచ్చాను అని చెప్పాడు. దేవుడి దగ్గర రావడానికి ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ ఉంటుంది. మనం ఏ రీజన్ వల్ల వచ్చామో, మన తల్లిదండ్రుల వల్ల వచ్చామో, మనకి ఏదన్నా దేవుడు మేలు చేయడం వల్ల వచ్చామో, వాక్యాన్ని బట్టి వచ్చామో, ఏదో రకంగా చెడ్డవారినేమి మంచివారినేమి అందరినీ పట్టుకొచ్చారు దాసులు. యేసుక్రీస్తు వారి శిష్యులతో మాట్లాడతాడు, మీరు అందరిని పట్టరండి, మంచివాళ్ళేమి చెడ్డవాళ్ళేమి అందరు పట్టరండి, నేను విడదీస్తా, మంచివాళ్ళని చెడ్డవాళ్ళని నేను సెపరేట్ చేస్తా, చేపలను అన్నింటినీ పట్టరండి, మంచి చేపలని చెడ్డ చేపలని నేను విడదీస్తా, మంచి చేపలని దాస్తా, చెడ్డ చేపలను పక్కన పడేస్తా, అన్ని చెట్లు తీసుకురండి, ఫలాలు ఫలించే వాటిని దాస్తా, మిగిలిన వాటిని నాశనం చేస్తా. అంటే మంచివారికి పరలోకం, చెడ్డవారికి నరకం ఇచ్చేది దేవుడి పని, తీర్పు తీర్చేది దేవుడి పని, అందరినీ పట్టుకోవడం సేవకుల పని. ఇప్పుడు ఏం చేస్తున్నారు సేవకులు, ఇప్పుడు ఏం చేస్తున్నారు దేవుడిని బోధించే వాళ్ళు, అందరినీ పట్టుకొస్తున్నారు, మంచివాళ్ళనేమి చెడ్డవాళ్ళనేమి అందరినీ పట్టుకుంటున్నారు. అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధంగా బోధిస్తున్నారు, కేవలం ఈ భూ సంబంధమైన వాటి కోసమే బోధిస్తున్నారు, కేవలం డబ్బు కోసమే యేసుక్రీస్తుని బోధిస్తున్నారు. కానీ మంచోళ్ళేమి చెడ్డవాళ్ళేమి అందరిని తీసుకొచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర నిలబడుతున్నారు. అవునా కదా? మంచోళ్ళేమి చెడ్డవాళ్ళేమి అందరూ వచ్చి దేవుడి దగ్గర కూర్చుంటున్నారు. ఆ తర్వాత ఏం చేస్తున్నారు చూడండి, దేవుడు రాజు కూర్చున్న వారిని చూడ లోపలికి వచ్చి అక్కడ పెళ్లి వస్త్రము ధరించుకొనని ఒకడిని చూచి, స్నేహితుడా, పెళ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివి అని అడగగా వాడు మౌని అయి ఉండెను. అంతట రాజు, వీని కాళ్ళు చేతులు కట్టి వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు ఉండునని పరిచారకులతో చెప్పెను. పెళ్ళికి వెళ్తే సరిపోదు, పెళ్లి వస్త్రం వేసుకుని వెళ్ళాలి. ఏంటి పెళ్లి వస్త్రం అంటే? ఒకసారి మీరు ఆలోచించండి, భూమి మీద మనం దేవుణ్ణి అడిగేవి మనతో పాటు పరలోకం వస్తాయా? భూమి మీద ఏం అడుగుతారు ప్రార్థనలో? అందరూ కూడా నామకార్థ క్రైస్తవులు ఉంటారు. ఆరోగ్యం, ఇల్లు, పెళ్ళి, డబ్బులు, బాగా ఆస్తి, గొప్ప పేరు, పలుకుబడి, ఇవన్నీ దేవుణ్ణి అడుగుతారు. వాటిల్లో ఒక్కటైనా కానీ పరలోకం వస్తుందా? మనతో పాటు పరలోకం వచ్చే ఏంటో తెలుసా? మన విశ్వాసం. మనతో పాటు పరలోకానికి వచ్చే ఏంటో తెలుసా? మన యొక్క నీతి క్రియలు, సత్క్రియలు, అవి మాత్రమే మనతో పాటు పరలోకానికి వస్తాయి. పరలోకానికి అర్హత పొందుకున్న ఎవరినైనా తీసుకోండి, అబ్రహాము, దావీదు, మోషే, ఎవరినైనా తీసుకోండి, వాళ్ళ క్రియలు వాళ్ళకి పరలోకాన్ని ఇచ్చాయా? వాళ్ళ డబ్బు, వాళ్ళ ఘనతో ఈరోజు ఏవైతే మనం దేవుణ్ణి అడుగుతున్నామో, ఈరోజు క్రైస్తవులు దేన్నైతే దేవుణ్ణి ప్రార్థిస్తున్నారో, ఏది మాకు భూమి మీద కావాలి అని దేవుణ్ణి మీరు అడుగుతున్నారో, అది మీతో పాటు పరలోకం వచ్చిద్దా? మీతో పాటు పరలోకానికి అవి వస్తే, మీరు ప్రార్థనలో ఏవైతే దేవుణ్ణి అడుగుతున్నారో, ఏవైతే దేవుణ్ణి కోరుకుంటున్నారో, అవి మీతో పాటు పరలోకం వస్తే మీరు పెళ్లి వస్త్రం ధరించుకున్నట్టు. మీరు కేవలం భూలోక సంబంధమైనవి అడుగుతూ ఉంటే పెళ్లి వస్త్రం కాదు, అక్కడ మౌనంగా ఉండాలి. ఏం చేసావయ్యా ఇన్ని రోజులు? నువ్వు దేవునిలోకి వచ్చి, ఇదిగో నువ్వు యేసు ప్రభుని నమ్ముకుని సంవత్సరం అయింది కదా, 5 సంవత్సరాలు అయింది కదా, 10 సంవత్సరాలు అయింది కదా, 20 సంవత్సరాలు అయింది కదా, 20 సంవత్సరాలు నువ్వేం చేసావు? నువ్వు ఏం సంపాదించుకున్నావు? ఏమి నీతి క్రియలు సంపాదించావు? ఏం చేసావు అని దేవుడిని అడుగుతాడు. అప్పుడు నువ్వు మౌనంగా ఉన్నావు అనుకో, రక్షణ వస్త్రం నీ దగ్గర లేదనుకో, ఏం చేస్తాడు తెలుసా? నువ్వు దేవుడి దగ్గరికి వచ్చినా కానీ మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని ఆయన విడదీస్తాడు కదా. ముందు దేవుడి దగ్గరికి అందరిని రప్పించేశాడు, మంచి వాళ్ళనేమి చెడ్డ వాళ్ళనేమి అందరు రండి, క్రైస్తవుల దగ్గర అందరు కూర్చోండి, యేసుక్రీస్తు దగ్గర అందరు కూర్చోండి అన్నాడు. వచ్చి కూర్చున్న తరువాత మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని దేవుడు విడదీస్తున్నాడు. అబద్ధ ప్రవక్తలేమి, అబద్ధ బోధకులేమి, నిజమైన బోధకులేమి, యేసుక్రీస్తు దగ్గరికి అందరూ వస్తున్నారు. ఈ లోక విషయాల కోసమేనేమి, పరలోక విషయాల కోసమేనేమి, సత్యము కోసమేనేమి, డబ్బు కోసమేనేమి, అందరూ కూడా వచ్చి యేసుక్రీస్తు వారి దగ్గర కూర్చుంటున్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేస్తారు తెలుసా? సెపరేట్ చేస్తారు. గొర్రెలని మేకల్ని వేరు చేస్తాడు, మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళని వేరు చేస్తాడు, గోధుమల్ని పొట్టుని వేరు చేస్తాడు, మంచి పంటని కలుపు మొక్కల్ని వేరు చేస్తాడు. ఆ వేరయ్యేటప్పుడు మనం మౌనంగా ఏం చేసామయ్యా ఇన్ని రోజులు విశ్వాస జీవితంలో అని మనల్ని మనం ప్రశ్నించుకునేలాగా ఉంటామా? నేను నా విశ్వాసంలో మంచి పరుగు పరిగెత్తాను, నేను మంచిగా బతికాను భూమి మీద అని గర్వంగా చెప్పుకునే వారిగా ఉంటామా? ఏ కేటగిరీలో మనం ఉంటాం ఒకసారి మీరు ఆలోచించండి. రక్షణ వస్త్రము అంటే ఏంటి? ఏం చేస్తే భూమి మీద పరలోకానికి వెళ్తాం? ఒకసారి చూడండి ఏం చేయాలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనం, మనం పోరాడున్నది శరీరులతో కాదు గాని ప్రధానులతోనూ, అధికారులతోనూ, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున దురాత్మల సమూహముతోనూ మనం పోరాడుతున్నాము. చాలామంది ఇది మర్చిపోతూ ఉంటారు. మనం పోరాడేది మనుషులతో కాదు, మనం గొప్పగా కనబడాల్సింది మనుషులు ఎదుట కాదు,
దురాత్మల సమూహాలు ఆకాశమందు ఉన్నాయంట. ఆ దురాత్మల సమూహాల పనేంటి? దెయ్యం పనేంటి? అపవాది పనేంటి? మనల్ని భయపెడతాం కాదు. అపవాది పని మనల్ని భయపెడతాం కాదు. అపవాది పని మనల్ని పాపంలో పడేయడం. ప్రతి ఒక్కరు వాళ్ళు నా గురించి ఏమనుకుంటారు, వీళ్ళు నా గురించి ఏమనుకుంటారు, ఆ మనుషులు ఏమనుకుంటారు, ఈ మనుషులు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారని నీ గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. కానీ నీ చుట్టుపక్కల ఉన్న గోడలు ఏమనుకుంటున్నాయి, దేవదూతలు ఏమనుకుంటున్నాయి, ప్రకృతి ఏమనుకుంటుంది, అపవాది ఏమనుకుంటుంది, నీ గురించి దేవుడు ఏమనుకుంటున్నాడని మనం ఆలోచిస్తున్నావా? మనుషులు ఏమనుకుంటున్నారని మనం ఆలోచిస్తున్నామే కానీ దేవదూతలు ఏమనుకుంటున్నాయి మన గురించి, ప్రకృతి ఏమనుకుంటుంది మన గురించి, దేవుడు ఏమనుకుంటున్నాడు మన గురించి, అపవాది ఏమనుకుంటుంది, యోబులాగా నీతిమంతుడు అని దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడితో మాట్లాడేలాగా ఉందా? భూమి మీద ఈ నావాడు నా కేటగిరీ, ఫరోలాగా వీడు నా కేటగిరీ అన్నట్టుగా మనం అపవాది కేటగిరీలోకి వెళ్ళేలాగా అపవాది మాట్లాడుతుందా మన గురించి? ఒకసారి మీరు ఆలోచించండి. నా గురించి పక్క మనిషి ఏమనుకుంటాడో అని 100 ఆలోచిస్తాం. ఈ విషయం బయటికి తెలిస్తే ఏం జరిగిద్దో అని మనం 100 ఆలోచిస్తాం. ఇదిగో మనం కూర్చున్నాం కదా, ఈ ఇంట్లో ఉన్న ఈ గోడ, ఆ గోడ రేపొద్దున వచ్చి మన మీద సాక్ష్యం చెప్పిద్ది నువ్వేం చెప్పావు అని. అందరికీ తెలిసేలా చెప్పిద్ది. మహాసభ రాకడప్పుడు అందరినీ గ్యాదర్ చేస్తాడు దేవుడు. మంచి వాళ్ళేమి, చెడ్డవాళ్ళేమి, భూమి మీద అంతకుముందు పుట్టి చచ్చిపోయిన వాళ్ళేమి, ఇక ముందు పుట్టబోయే వాళ్ళేమి, అందరిని గ్యాదర్ చేస్తాడు దేవుడు. వాళ్ళందరి ముందు మన రహస్య కార్యాలు బయటపరుస్తాను అన్నాడు దేవుడు. అప్పుడు అవమానం రాదా మనకి? ఇప్పుడు మనం చేసే చెడ్డ కార్యాలు వేరే వాళ్ళకి తెలిస్తే ఏమొద్దు అని బాధపడుతున్నావే మనం, ఏం జరిగిద్దో అని భయపడుతున్నావే మనం, సిగ్గుపడుతున్నావే మనం. ఆ రోజు రాదా? రాకడ రోజు మన రహస్య కార్యాలు అందరికీ తెలియజేస్తానన్నాడు దేవుడు. దాన్ని తప్పించుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? మారు మనసు పొంది పాపాన్ని విడిచిపెట్టాలి. ఎవడైతే పాపాన్ని విడిచిపెట్టడో వాడు మహాసభకు లోనవుతాడు. ఎవడైతే తన పాపాలను తానే విమర్శించుకుంటాడో, కొరింథీ రాసిన పత్రికలో చదువుకుంటాం కదా, నీ పాపాలను నువ్వే విమర్శించుకొని నిన్ను నువ్వే సరి చేసుకొని నీ పాపాల నుండి నీకు నువ్వుగానే దూరం అయితే నువ్వు తీర్పు తప్పించుకుంటావు అని చెప్పాడు దేవుడు. మనకు ఆ మాటలు గుర్తుంటున్నాయా? ఎవరు ఏమనుకుంటున్నారు? మనుషుల గురించి మనం ఆలోచించాల్సింది కాదు. మనం పోరాడినది ఈ లోకస్తులతో కాదు. మన శత్రువులు ఇంటి పక్కన వాళ్ళో, ఇంటి ఎదురోళ్ళో, డబ్బున్నోళ్ళో వాళ్ళు కాదు మన శత్రువులు. మన శత్రువులు ఆకాశ మండలమందున్న దేవదూతలు, అపవాది యొక్క సమూహాలు. వాళ్ళతో మనం పోరాడుతున్నాం. అపవాదికి అంత బైబిల్ వచ్చో తెలుసా? యేసుక్రీస్తుగా వాక్యం చెప్పింది. అపవాది ఈజీగా మనల్ని భ్రమపరిచిద్ది, ఈజీగా మనల్ని నరకాన్ని తీసుకెళ్ళడానికి అనేక భ్రమలు, లోకానుసారమైన అనేక విషయాలు మన చుట్టూ పెట్టిద్ది. వాటన్నిటి నుండి తప్పించుకోవాలంటే ఏం చేయాలో చూడండి. వాటన్నిటి నుండి తప్పించుకోవాలంటే, అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదురించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ఈ కవచం కూడా దేవుడే ఇస్తాడంట. ఏంటా సర్వాంగ కవచం? ఏం చేస్తాం దానివల్ల? ఏం చేస్తాం చూడండి. శక్తిమంతులగుతారు. ఆపద్దినమందు ఆ అపవాదిని ఎదిరిస్తారు. ఆ సర్వాంగ కవచం ఉంటేనే మీరు అపవాదిని ఎదిరించగలుగుతారు. మీరు పాపంలో పడిపోకుండా ఉంటారు. ఏంటా సర్వాంగ కవచం? ఏంటి? ఆ పెళ్లికి వెళ్ళాలనుకుంటే వేసుకోవాల్సిన రక్షణ వస్త్రం చూడండి ఒకసారి. 14వ వచనం, ఏలయనగా మీ నడుమునకు సత్యము అను దట్టి కట్టుకొని నీతి అను మైమరువు తొడుక్కొని, నీతి అనే ఆర్మర్ వేసుకోవాలి. బాడీ నిండా ఆర్మర్ ఏంటి? నీతి. ఇదిగో నేను నీతిగా బతికాను. నీతి అంటే ఏంటో తెలుసా? వాక్య ప్రకారంగా బతకడం, తప్పు చేయకుండా బతకడం, న్యాయంగా బతకడం, యథార్థంగా బతకడం, ఎవరికి అన్యాయం చేయకుండా బతకడం, పరులని ప్రేమిస్తూ బతకడం. అలా నీతిగా మనం బతకడమే మన శరీరానికి ఆర్మర్, రక్షణ. ఆ రక్షణ మన శరీరానికి అంటుకునే ఉండాలంటే మీరు పెట్టుకోవాల్సిన బెల్ట్ ఏంటో తెలుసా? సత్యము అనే బెల్ట్ పెట్టుకోండి. ఆ ఆర్మర్ మీ శరీరానికి ఎలా అతుక్కుంటుందంటే సత్యము ద్వారా అతుక్కుంటుంది. సత్యం అంటే ఏంటి? నీ వాక్యమే సత్యము. వాక్యము ద్వారా మన నీతి క్రియలు మనకి ఆర్మర్ లాగా, ఒక రక్షణ కవచం లాగా కట్టబడాలి. వాక్యము చేత కట్టబడాలి ఆ ఆర్మరు. ఆ వాక్యం మనలో ఉండటం వల్ల మనం నీతి కార్యాలు చేయాలి. ఆ నీతి కార్యాలే మనల్ని రక్షిస్తాయి. సత్యము అనే దట్టి కట్టుకొని, నీతి అనే మైమరువు తొడుక్కొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు తొడుక్కొని నిలువబడుడి. కాళ్ళకి ఎటువంటి చెప్పులు వేసుకోవాలి? సువార్త, సమాధాన సువార్త వల్ల వచ్చే సిద్ధ మనసు. సిద్ధ మనసు అంటే ఏంటి తెలుసా? ఎప్పటికైనా రెడీగా ఉండడం, వేరే వాళ్ళకి సువార్త చెప్పడానికి రెడీగా ఉండడం, వాక్యం నేర్చుకుని రెడీగా ఉండడం, ఇద్దరు గొడవ పడుతుంటే వాళ్ళ మధ్య సమాధానాన్ని కలుగజేయడానికి రెడీగా ఉండడం, వేరే వాళ్ళకి యేసుక్రీస్తుని పరిచయం చేయడానికి రెడీగా ఉండడం. ఎప్పుడైతే నువ్వు సువార్త చేయడానికి రెడీగా ఉంటావో, కాళ్ళకి చెప్పులు తొడుక్కుని రెడీగా ఉంటావో, అప్పుడు మాత్రమే నువ్వు రక్షింపబడతావు. సైనికుడు శత్రువు రాళ్ళే అని చెప్పి ఒక పక్కన సైలెంట్ కూర్చున్నాడు అనుకోండి, రెడీగా లేడు అనుకో, కాళ్ళకి చెప్పులు వేసుకుని రెడీగా లేడు అనుకోండి,
ఏం జరిగిద్ది? శత్రువు వచ్చి చంపేస్తాడు. అవునా కదా? మనం వాక్యం చెబుతూ ఉండేటప్పుడు, మనం వాక్యం వింటూ ఉండేటప్పుడు అప్పుడు మాత్రమే మనం దేవునిలో నిలబడగలం. అపోస్తలుల గారిలో చదువుకుంటాం కదా, మనము దేవునిలో నిలబడాలి అంటే ప్రార్థన, వాక్యము, సహవాసము, రొట్టె విరుచుట అన్నీ కావాలి. వాటిలో మొదటిది వాక్యం. వాక్యమే మన చేత నీతి క్రియలు చేయించిద్ది. వాక్యమే మన రక్షణ మనకి తోడుగా ఉండేలా చేసిద్ది. ఆ వాక్యము వేరే వాళ్ళకి చెప్పాలి అన్న కోరికే నిన్ను కాపాడిద్ది. ఎప్పుడైతే నువ్వు ఆ వాక్యాన్ని శరీరానికి రక్షణగా ధరిస్తావో అప్పుడు అపవాది నీ నుండి పారిపోద్ది. అది లేకపోతే అపవాదిని మనం చితకదొక్కలేం. అపవాది కింద నలిగిపోతాం, మనం దాని కాళ్ళ కింద నలిగిపోతాం. అది చెప్పినట్టుగా మనం వింటాం, అపవాది చెప్పినట్టుగా మనం వింటాం. దేవుడు చెప్తాడు కదా, మీ శరీరానికి మీరు ఏదో రుణస్తులు అన్నట్టు మీ శరీరం మాట వింటారేంటయ్యా అని బాధపడతాడు దేవుడు. అంటే మన శరీరానికి మనం ఏమైనా అప్పున్నామా? మన శరీరం ఎట్లా నడిపిస్తే అట్లా నడుస్తాం. మన శరీరం ఏ పాపం చేయమంటే ఆ పాపం చేస్తాం. మనం శరీరానికి అప్పున్నట్టుగా శరీరానికి సేవ చేస్తూనే మన జీవితం అంతా గడిపేస్తాం. లోపల ఉన్న ఆత్మ ఏమైపోయింది? ఆ ఆత్మను రక్షించే వాక్యాన్ని మీరు పట్టుకోండి, జోళ్ళుగా ఆ వాక్య సువార్తను మీరు ధరించుకోండి అంటున్నాడు దేవుడు. ఇంకా ఏం చేయాలి? ఇవన్నీ కాక విశ్వాసము అనే డాలు పట్టుకోండి, దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నింటినీ అర్పుటకు శక్తిమంతులవుదురు. దుష్టుని అగ్ని బాణాలు, వచ్చే కష్టాలు, అపవాది రప్పించే కష్టాలు, వాటన్నిటిని కూడా మనం తట్టుకోవాలంటే షీల్డ్, విశ్వాసము అనే షీల్డ్ మనకు ఉండాలి. ఎదుటివాడు దాడి చేసినప్పుడు మనల్ని మనం రక్షించుకోవాలి అంటే మనకి విశ్వాసం అనేది కావాలి. ఆ ఎదుటివాడు ఎవడో? అపవాది. అపవాది అనేక రకాలుగా మన శ్రమలు పెడుతుంది. భూమి మీద అనేక రకాలుగా మన విశ్వాసాన్ని పరీక్షించడానికి, మనల్ని పాపంలో పడవేయడానికి చాలా కష్టపడుతుంది. కానీ మనం ఎప్పుడూ అపవాది గురించి ఆలోచించాం, ఎప్పుడూ మనుషుల గురించి ఆలోచిస్తాం. మనుషుల గురించి కాదు, నిన్ను పాపంలో పడవేసేది, నిన్ను నరకానికి తీసుకెళ్లేది మనుషులు కాదు, అపవాది. ఆ అపవాది వేసే అగ్ని బాణాలు నువ్వు తట్టుకోవాలి అంటే విశ్వాసము అనే డాల్ ఉండాలి. దాన్ని తిరిగి ఓడించాలంటే ఏం కావాలి? మరియు రక్షణ అను శిరస్త్రాణమును, దేవుని వాక్యము అను ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. ఒకవేళ మనకి ఏదన్నా అయినా మనకి ఏం కాదు అనే హెల్మెట్ ఏంటో తెలుసా? బాప్తిస్మం. రక్షణ అనే శిరస్త్రాణం. వాక్యము నా ఆత్మ ఖడ్గం ఏం చేసిందో తెలుసా? ఒకవైపు మనల్ని మనం రక్షించింది, వాక్యము ఒకవైపు మనల్ని రక్షించింది, ఇంకోవైపు అపవాదిని ఎదిరించడానికి, పాపాన్ని జయించడానికి ఆ వాక్యం ఉంటుంది. వాక్యానికి రెండు అంచులు ఉన్నాయి. ఒకటి మనల్ని రక్షిస్తుంది, ఒకటి వేరే వాళ్ళని, సహోదరులని, మన యొక్క సహోదరులను రక్షించడానికి, అపవాది పెట్టే ఆ శ్రమలని తిప్పి కొడటానికి. ఇవన్నీ కూడా వాక్యానికి సంబంధించినవే, వాక్యము ద్వారా కలిగేవే. వాక్యం అన్నిటికీ మూల కారణం, యేసుక్రీస్తు వారు అన్నిటికీ మూల కారణం. ఆ వాక్యం అనే యేసుక్రీస్తు ద్వారా మనలో నీతి కలగాలి, మనలో న్యాయం కలగాలి, మనలో విశ్వాసం కలగాలి, మనలో మారు మనసు కలగాలి, ఎదుటి వాళ్ళకి సువార్త ప్రకటించాలి అనే భావం మనలో కలగాలి. ఇవన్నీ మనలో ఉంటేనే, కేవలం బాప్తిసం తీసుకుని ఆదివారం ఒకసారి చర్చికి వెళ్ళి వచ్చేస్తున్నానండి, నేను పరలోకి వెళ్ళిపోతానంటే కుదరదు. అలా కాదు, అంతం వరకు సహించాలి, అంతం వరకు ఇవన్నీ మనలో ఉండాలి. ఈ క్వాలిటీస్ అన్నీ మనలో ఉండాలి. ఇవన్నీ మనలో ఉన్నాయి, కానీ మనం నిద్రపోతున్నాం అనుకో. చూడండి, పైన చెప్తాడు చూడండి, పక్కనే చెప్తున్నాడు చూడండి, ఏమంటాడు చూడండి. ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపన చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ఉండుడి. ఇవన్నీ తెలుసు మనకి, కానీ మనం పాటించకుండా నిద్రపోతున్నాం అనుకో, ఏం జరిగిద్ది? శత్రువు వచ్చి మనల్ని చంపేసి వెళ్ళిపోతాడు, అంటే నరకానికి పంపించేసి వెళ్ళిపోతాడు. మనం మెలకువగా ఉండాలి, అంటే ఎప్పటికప్పుడు సిద్ధంగా ఉండాలి. బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? తమ దివిటీల్లో ఆయిల్ నింపుకొని జాగ్రత్తగా రెడీగా పెట్టుకొని ఎప్పుడు వస్తాడా పెళ్లి కుమారుడు అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. అట్లాగా మనం మన రక్షణ వస్త్రాన్ని ధరించుకొని సిద్ధంగా ఉండాలి. ఎప్పుడు వస్తుందా రాకడా, ఏమో ఎప్పుడు వస్తాడో యేసుక్రీస్తు వారు. ఈరోజు వచ్చేయచ్చు, రేపు వచ్చేయచ్చు, మనం సిద్ధంగా ఉన్నామా? అడుగుతాడు దేవుడు, ఏదయ్యా నీ వస్త్రం? పెళ్లికి వచ్చావు, యేసుప్రభు దగ్గరికి వచ్చావు, వాక్యం వింటున్నావు, నీ వస్త్రం ఏది? నీ రక్షణ వస్త్రం ఏది అని అడుగుతాడు దేవుడు. ఒకవేళ లేకుండా మౌనంగా ఉన్నావు అనుకో, ప్రభా రేపు పొద్దున చేద్దాం అనుకున్నాను, ప్రభా రేపు పొద్దున ఇద్దాం అనుకున్నాను, ప్రభా వాక్యం, ప్రభా వచ్చే నెల, ఇదిగో ఈ నెలంతా నేను బాగా బిజీ, నాకు మంచి వర్క్ ఉంది, ఎల్లుండి వచ్చే నెల చేద్దాం అనుకున్నాను, వచ్చే సంవత్సరం చేద్దాం అనుకున్నాను అని మౌనంగా ఉన్నావు అనుకో, నీ దగ్గర ఏం వ్యాలిడ్ రీజన్ లేకుండా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వెలుపలి చీకటిలోనికి వీడిని తోసివేయండి అని చెప్పి దాసులకు ఆజ్ఞాపిస్తాడు. తన చెయ్యి పట్టుకుని కూడా నరకంలోకి వేయడు, దేవదూతలు పంపిస్తాడు. ఒకవేళ మనం దేవుణ్ణి చూడకుండానే పోతామేమో మన జీవితం అంతా. పుట్టినప్పుడు మనం దేవుణ్ణి చూడలా, ఇప్పుడు మనం దేవుణ్ణి చూడలా. దేవుణ్ణి మనం చూడగలగాలంటే ఒక్కటే, చనిపోయి పరలోకానికి వెళ్ళాలి. ఒకవేళ మనం పరలోకానికి వెళ్ళకుండా తీర్పప్పుడు నరకానికి వెళ్ళిపోయామనుకోండి, ఇక ఎప్పటికీ మన జీవితంలో శాశ్వత కాలంగా మనం దేవుణ్ణి చూడలేం, ఆయన మహిమను చూడలేం. మనల్ని సృష్టించి మన కోసం ఇంత చేసి, ప్రకృతిని చేసి, ఇంత చేసిన దేవుణ్ణి ఒక్కసారైనా చూడాలని లేదా మనకి? మీకు అనిపించట్లేదా చూడాలని?
ఆయన్ని చూడాలి అంటే పరలోకం వెళ్తేనే అది సాధ్యపడిద్ది. అలా మనం పరలోకం వెళ్ళాలి అంటే దేవుడి దగ్గరికి రావడం మాత్రమే కాదు, రక్షణ అనే వస్త్రాన్ని ధరించుకోవాలి. దేవుడు అందరిని పిలుస్తాడు, అందరికీ ఆహ్వానం ఇస్తాడు పరలోకానికి వెళ్ళటానికి. కానీ ఎవరైతే సిద్ధపాటు మనసు కలిగి ఉంటారో, ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ప్రార్థన చేస్తారో, పాపాలకి దూరంగా ఉంటారో, నరహత్య చేయొద్దు, ఎదుటి వాళ్ళ మీద కోపడొద్దు, వ్యభిచారం చేయొద్దు, అబద్ధ సాక్ష్యం చెప్పొద్దు, ఇతరులను మోసం చేయొద్దు, పొరుగువాడిది ఆశించొద్దు, ఇవన్నీ చెప్పాడు దేవుడు. అవన్నీ ఎవరైతే వాళ్ళ డైలీ లైఫ్లో పాటిస్తారో, సువార్త కోసం నిలబడాలి అని ఎవరైతే సిద్ధపాటు మనసు కలిగి ఉంటారో, ఆ సువార్తని పాదరక్షలుగా ఎవరైతే ధరించుకుంటారో వాళ్ళు మాత్రమే రక్షణ వస్త్రాన్ని ధరించుకున్న వాళ్ళు అవుతారు. వాళ్ళు మాత్రమే అపవాదిని ఎదిరించగలిగే వాళ్ళు అవుతారు. వాళ్ళు మాత్రమే కష్టాలు వచ్చినప్పుడు నిలబడి పరలోకం వెళ్ళే వాళ్ళు అవుతారు. ముఖ్యంగా పరిశుద్ధాత్మ అనే రక్షణ వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. పరిశుద్ధాత్మ మనలో లేకపోతే మనం ఆత్మకార్యాలు చేయం, మనం అన్ని శరీర కార్యాలు చేస్తాం. ఆ పరిశుద్ధాత్మ అనే రక్షణ మనలో ఎప్పుడైతే ఉంటుందో, ఆ రక్షణ వస్త్రం ఎప్పుడైతే మనలో ఉంటుందో, అప్పుడు మాత్రమే ఆత్మకార్యాలు చేయాలి, దేవుడి చిత్తానుసారంగా మనం ప్రవర్తించాలి అనే కోరిక మనకు కలుగుద్ది. పరిశుద్ధాత్మ, విశ్వాసము, సువార్త, నీతి, న్యాయము, ప్రేమ, ఈ లక్షణాలన్నీ మనలో ఉంటేనే మనం రక్షణ వస్త్రాన్ని ధరించుకున్నట్టు, పరలోకం వెళ్ళటానికి మనకి అర్హత ఉన్నట్టు. మనకి కష్టాలు వస్తున్నాయి అంటే రెండు కారణాలు. ఒకటి, మనం మర్చిపోయిన దేవుణ్ణి మనకి గుర్తు చేయడానికి. 2, విశ్వాసంలో పరీక్షగా. ఇందులో ఎందువల్ల మనకు కష్టాలు వస్తున్నాయో మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఎందువల్ల వచ్చినా కానీ దేవునిలో మనం బలపడాలి. అపవాది యొక్క భ్రమలకి మనం దూరం అవ్వాలి, పరలోకం వెళ్ళాలి. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడు, మహిమకు పాత్రుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృతజ్ఞతలు దేవా, ఈరోజు మీరు అందించిన వాక్యంలో నుండి కొద్ది మాటలు మేము మాట్లాడుకోవడానికి, ఆలోచించడానికి మాకు సహాయం దయచేశారు. కృతజ్ఞతలు. ఏదో చెవుల వరకే కాకుండా మా హృదయాల వరకు వాటిని చేర్చుకొని, వాటిని ఎప్పటికీ మేము పాటిస్తూ భూమి మీద మిమ్మల్ని మహింపరిచేవారిగా, పరలోకానికి వచ్చేవారిగా మాకు సహాయము దయచేయండి తండ్రి. భూలోక ఆశీర్వాదాలతో కాదు కానీ పరలోక ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి తండ్రి. మేము విశ్వాసంలో బలపడడానికి ఏవైతే ఆటంకాలు మా ముందున్నాయో, మానసిక, శరీర, ఆర్థిక, ఆరోగ్య అన్ని రకాల సమస్యలని మీ చిత్తానుసారంగా తొలగించండి తండ్రి. అపవాదిని ఎదిరించగలిగే శక్తిని మాకు దయచేయండి. అపవాది ఆటంకాలను మాకు దూరం చేయండి. మేమందరము మీ దగ్గరికి రావడానికి, మిమ్మల్ని చూడడానికి కావాల్సిన సహవాసాన్ని, వాక్యాన్ని, ప్రార్థనా శక్తిని మా అందరికీ ఎల్లప్పుడూ మీరే దయచేయమని, మీ తోడు లేకుండా మేము ఏమీ చేయలేం కాబట్టి మీ తోడు మాతో ఉంచమని, మరలా మేము కలుసుకుని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి మీ చిత్తమైతే మరొకసారి మాకు సమయాన్ని దయచేయమని కోరుకుంటూ, మా ప్రభు, మీ ప్రియకుమారుడు, మా కొరకై సిలువలో రక్తం కార్చిన యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించును గాక. మా పరిచర్య కోసం ప్రార్థించండి. ప్రేరేపణ కలిగిన వాళ్ళు మా పరిచర్యకు సహకరించండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. కేవలం 30 వీడియోస్లో బైబిల్ నేర్చుకోండి అనే ఎంతో విలువైన ఈ కోర్స్ జస్ట్ ₹1 మీకు కావాలి అంటే మీ పేరు, మీ ఊరు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. ఈ కోర్సులో ఏ విషయాలు ఉంటాయో ముందుగానే తెలుసుకోవడానికి ఈ వీడియో పాస్ చేసి టాపిక్స్ అన్నీ చదువుకోండి. క్రైస్తవులందరూ ఈ బైబిల్ కోర్స్ వినాలి అని మేము కోరుకుంటున్నాం. అందరినీ దేవుడు దీవించును గాక. ఆమెన్.